అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నవనీత వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను బెండకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కొద్దిగా ఆయిల్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండిల్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అందులో సాసులు వేసుకొని చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కచ్చాపచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత టమాటా పేస్ట్ అనేది అయితే వేసుకోవాలి. అది 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత తగినంత పసుపు, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే కారం పొడి కూడా వేసుకోవాలి. స్పైసీగా కావాలన్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే తగినంతగానే వేసుకున్నాను. ఈ మిశ్రమాన్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బెండకాయ ముక్కలు కూడా అందులోకి వేసేసుకోవాలి. మిశ్రమాన్ని బాగా వేసుకొని 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకొని ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.